ఢిల్లీలో బీజేపీ బంపర్ విక్టరీ సాధించింది. మోదీ మ్యాజిక్ కావచ్చు, లేదంటే ఆమ్ ఆద్మీ పార్టీ మీద జనాల్లో ఉన్న వ్యతిరేకత కావచ్చు. కారణం ఏదైనా సరే దాదాపుగా 70 సీట్లలో 50కి పైగా సీట్లు సాధించి బీజేపీ ఇప్పుడు ఢిల్లీలో అధికార పీఠాన్ని దక్కించుకుంది. 27 ఏళ్ల తర్వాత బీజేపీ మళ్ళీ బీజేపీలో తన పాగా వేసింది. అయితే బీజేపీ ఇన్నేళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని ఎలా దక్కించుకోగలిగింది? ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్నేళ్లుగా జనాలకి ఫ్రీ ఎలక్ట్రిసిటీ, వాటర్ అండ్ రోడ్స్ ఇలాంటి చాలా హామీలు ఇచ్చి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్లో మంచి పనులు చేసినా సరే ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది, అది కూడా ఇంత దారుణంగా. ఇక కాంగ్రెస్ గురించి మాట్లాడుకోవాలంటే అసలు మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. ఎందుకంటే దాదాపుగా ఇంతకుముందు 2 టర్మ్లో 0-0 సీట్లతో ఓడిపోయింది కాంగ్రెస్. అండ్ అదే ఈసారి కూడా రిపీట్ చేసింది. ఈసారి కూడా కాంగ్రెస్కి కనీసం ఖాతా తెరిచే అవకాశం కూడా రాలేదు. ఈసారి కూడా 0 సీట్లతోనే ఎలక్షన్ ముగించింది కాంగ్రెస్. అయితే అసలు ఎందుకు ఈ 3 పార్టీలు ఇలా ఎందుకు మారిపోయాయి? కాంగ్రెస్ మూడోసారి కూడా 0 సీట్లకి ఎందుకు పరిమితం అయిపోవాల్సి వచ్చింది? అండ్ కేజ్రీవాల్ గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అండ్ ఫ్రీ బస్ ట్రావెల్ ఇవన్నీ కూడా ఇచ్చినా సరే ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? అలాగే బీజేపీ ఏ కారణాలు జనాలకు చూపించి ఏ అవకాశాలని సద్వినియోగం చేసుకొని ఈసారి గెలుపు బావుట ఎగరేసింది? ఇప్పుడు వాటికే మనం సమాధానాలు తెలుసుకుందాం. ఢిల్లీలో బీజేపీ ఎలా గెలిచింది, ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు ఓడిపోయింది, అండ్ కాంగ్రెస్ మూడోసారి కూడా 0 సీట్లకి ఎందుకు పరిమితం అయిపోయింది, ఇది తెలుసుకునే ముందు మనం ఒక్కసారి ఢిల్లీ హిస్టరీ చూడాలి. 1993లో ఎప్పుడైతే ఢిల్లీకి రాష్ట్ర హోదా అంటే అసెంబ్లీ ఉండే రాష్ట్ర హోదా దక్కిందో అప్పటి నుంచి ఢిల్లీకి ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. 1993లో ఫస్ట్ టైం బీజేపీనే గెలిచింది. దాదాపుగా 5 ఏళ్ల పాటు బీజేపీ ఇక్కడ గవర్నమెంట్ రన్ చేసింది. అయితే ఈ 5 ఏళ్లలో బీజేపీ 3 ముఖ్యమంత్రులను మార్చింది. దీనివల్ల బీజేపీ క్రెడిబిలిటీ పడిపోయింది. దాంతో ఆ పాయింట్ని కాంగ్రెస్ యూజ్ చేసుకొని నెక్స్ట్ టైం అంటే 1998లో ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్లో సూపర్ విక్టరీ సాధించింది. అక్కడి నుంచి కాంగ్రెస్ బీజేపీ చేసిన తప్పు చేయకుండా ప్రభుత్వాన్ని నడిపింది. దాదాపుగా 3 టర్మ్లు షీలా దీక్షిత్ సీఎంగా ఢిల్లీ గవర్నమెంట్ కాంగ్రెస్ చేతిలో ఉంది. అలా కాంగ్రెస్ చేతిలో ఢిల్లీ దాదాపుగా 15 ఏళ్ల పాటు రన్ అయింది. అండ్ అద్భుతంగా రన్ అయింది ఆ టైంలో. అయితే 2011 నుంచి కూడా షీలా దీక్షిత్ గవర్నమెంట్ మీద చాలా ఎలిగేషన్స్ వచ్చాయి. ప్రభుత్వంలో ఉన్న పార్టీ నాయకుల మీద కూడా అవినీతి ఆరోపణలు రావడం స్టార్ట్ అయింది. దీనికి వ్యతిరేకంగా అన్నా హజారే ఆందోళన స్టార్ట్ చేశారు. అండ్ ఆ టైంలో ఢిల్లీ గవర్నమెంట్ తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ మీద కూడా అన్నా హజారే ఆందోళన చేయడం మొదలుపెట్టారు. అదే టైంలో అన్నా హజారే శిష్యుడైన అరవింద్ కేజ్రీవాల్ ఈ ఆందోళనలో చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. అండ్ ఆ టైంలో ఢిల్లీలో కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోబోతోందని క్లియర్గా అర్థమైపోయింది. దీన్ని క్యాష్ చేసుకోవడానికి అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ స్టార్ట్ చేశారు. అండ్ ఆయన ఈ పార్టీ స్టార్ట్ చేసి నెక్స్ట్ 2013 ఎలక్షన్స్లో పోటీ చేశారు. ఆ ఎలక్షన్స్లో అరవింద్ కేజ్రీవాల్ పార్టీకి 28 సీట్లు వచ్చాయి అండ్ బీజేపీకి 31 సీట్లు వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్, మొత్తం 70 సీట్లలో 36 సీట్లు వస్తే మ్యాజిక్ ఫిగర్, అది దాటితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు. అయితే ఈ ఎలక్షన్స్లో 31 సీట్లు సాధించిన బీజేపీ లార్జెస్ట్ పార్టీగా ఉన్న 5 సీట్లు దూరంలో ఆగిపోయింది మ్యాజిక్ ఫిగర్కి. దీన్ని క్యాష్ చేసుకోవాలనుకున్న కేజ్రీవాల్ ఏ కాంగ్రెస్ ప్రభుత్వానికైతే వ్యతిరేకంగా పోరాడారో అదే కాంగ్రెస్ 8 సీట్లు వచ్చిన కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం ఆమ్ ఆద్మీ పార్టీకి 28 అండ్ కాంగ్రెస్కి 8 సీట్లు, 36 సీట్లు కరెక్ట్గా రావడంతో ఈ సీట్లతోటి గవర్నమెంట్ని ఏర్పాటు చేశారు అరవింద్ కేజ్రీవాల్. అండ్ 2013లో అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ కాంగ్రెస్ ఎలియేషన్ గవర్నమెంట్ స్టార్ట్ అయింది. అయితే 2 సంవత్సరాల్లోనే ఈ గవర్నమెంట్ కూలిపోయింది. 2015లో మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చాయి. ఈ ఎలక్షన్స్లో కేజ్రీవాల్కి జనాలందరూ పట్టం కట్టారు. మొత్తం 70 సీట్లలో 67 సీట్లు గెలుచుకున్న అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసింది. మిగిలిన 3 సీట్లు బీజేపీ గెలుచుకుంది. అంటే కాంగ్రెస్కి 0 అన్నమాట. 2015లో మొదలైంది కాంగ్రెస్ 0 పరంపర. 2015 నుంచి 2020 వరకు అరవింద్ కేజ్రీవాల్ గవర్నమెంట్ సూపర్గా పనిచేసింది. ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఎలక్ట్రిసిటీ ఈ 3 డిపార్ట్మెంట్లని చాలా అద్భుతంగా డెవలప్ చేస్తూ ముందుకెళ్ళింది. దానివల్లే ఢిల్లీ ప్రజలు 2020లో కూడా అరవింద్ కేజ్రీవాల్కి సూపర్ మెజారిటీ ఇచ్చారు. మొత్తం 70 సీట్లలో 62 సీట్లు కేజ్రీవాల్ పార్టీకి కట్టబెట్టారు. మిగిలిన 8 సీట్లు బీజేపీకి వచ్చాయి. అంటే ఈసారి కూడా కాంగ్రెస్కి 0 అన్నమాట. ఇక అక్కడి నుంచి 2024 వరకు కొన్నాళ్ళు 3 ఏళ్ల వరకు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అద్భుతంగా పనిచేసింది. బట్ ఆ తర్వాత నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల మీద, ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ అయిన కేజ్రీవాల్ మీద కూడా అవినీతి ఆరోపణలు రావడం స్టార్ట్ అయింది. ఈ ఆరోపణల వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ క్రెడిబిలిటీ అనేది దెబ్బతిన్నది.
దీనివల్లే జనాలు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి దూరం వెళ్ళడం స్టార్ట్ చేశారు. అయితే ఆ ఓటర్లకు అపోజిషన్లో బీజేపీ తప్ప వేరే పార్టీ కనపడలేదు. దీనివల్లే ఈసారి బీజేపీ ఢిల్లీ అసెంబ్లీని కైవసం చేసుకోగలిగింది. దానికి తోడు రీసెంట్గా లోక్సభ ఎన్నికల టైంలో ఇండియా కూటమి స్థాపించి కేజ్రీవాల్ అండ్ కాంగ్రెస్ అండ్ ఇలాంటి లోకల్ పార్టీలు అన్నీ కలిసి ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. బట్ ఈసారి ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆ రెండు పార్టీలు విడిపోయి వేరువేరుగా పోటీ చేశాయి. లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో 7 ఎంపీ సీట్లకు గాను మొత్తం 7 ఎంపీ సీట్లు బీజేపీ కైవసం చేసుకోవడంతో ఢిల్లీలో కలిసి పోటీ చేయకూడదు అనే ఆలోచనకి రెండు పార్టీలు వచ్చాయి. దానికి తోడు ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్లో సీట్ల గొడవ ఈ రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టింది. దీని కారణంగా మొత్తం ముక్కోణపు పోటీ మొదలైంది. ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తుంటే ఓట్ షేరింగ్ చీలకుండా ఉండేది. ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ గెలిచింది, ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది. బట్ ఈ రెండు పార్టీలకి మధ్యలో ఉన్న ఓట్ షేరింగ్ 2 to 3% మాత్రమే. అండ్ కాంగ్రెస్కి వచ్చిన ఓట్ షేరింగ్ 6% కంటే ఎక్కువగా ఉంది. సో ఇక్కడ మనం ఈజీగా తెలుసుకోవచ్చు ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడానికి రెండు పార్టీలు విడిపోవడమే ఒక కారణం అని మనం అనుకోవచ్చు. అయితే ఇక్కడ మనం 3 పార్టీల గురించి మాట్లాడుకునే ముందుగా కాంగ్రెస్ పార్టీ 3 సార్ల నుంచి 0 సీట్లు తెచ్చుకుంటున్న కాంగ్రెస్ పార్టీ గురించి మనం మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి ఈసారి కూడా 0 సీట్లు రావడానికి ముఖ్యంగా కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటంటే ఢిల్లీ జనాలు కాంగ్రెస్ని నమ్మలేకపోతున్నారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఢిల్లీలో కాంగ్రెస్కి ఒక ప్రామినెంట్ లీడర్ లేకపోవడం అండ్ సీఎం ఫేస్ అక్కడ కరువు అవ్వడం, ఈ రెండు ముఖ్యమైన కారణాలు. దానికి తోడు 15 ఏళ్ల పాటు ఢిల్లీలో అధికారంలో ఉన్న ఢిల్లీని మార్చడంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సో దీనివల్ల జనాలు కాంగ్రెస్ పార్టీని నమ్మలేకపోయారు. అండ్ దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ నిన్న మొన్నటి వరకు కేజ్రీవాల్తో కలిసి ఉండడం వల్ల ఈసారి మేనిఫెస్టోలో గందరగోళంగా మారింది కాంగ్రెస్. దానికి తోడు సరైన ప్రామినెంట్ లీడర్స్ని సరైన క్యాంపెయినింగ్లో కూడా కాంగ్రెస్ ఫోకస్ చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటి వల్ల కాంగ్రెస్ వెనకబడిపోయింది అండ్ 6% ఓట్ షేర్ తోటి ఆగిపోవాల్సి వచ్చింది. అండ్ ఇప్పుడు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే అధికారంలో ఉందో ఆ పార్టీ ఓడిపోవడానికి రీజన్ చూస్తే ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్తో పాటు మిగిలిన ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్లో చాలా కీలకమైన లీడర్ల మెడ చుట్టుకున్న లిక్కర్ స్కామ్ ముఖ్యంగా కనపడుతుంది. దీనికి తోడు శీష్ మహల్, ఎక్కడైతే అరవింద్ కేజ్రీవాల్ రెసిడెన్స్ ఉందో అదే ఈ శీష్ మహల్. దీనికోసం అరవింద్ కేజ్రీవాల్ ఏకంగా 33 కోట్లు పెట్టి రెనోవేట్ చేయించారు. దీని మీద కూడా జనాలు చాలా కోపంగా ఉన్నారు. అండ్ బీజేపీ ఈ రెండింటిని చాలా బాగా యూజ్ చేసుకుంది. దీనివల్లే అరవింద్ కేజ్రీవాల్ అండ్ మిగిలిన ఆమ్ ఆద్మీ పార్టీల మీద జనాలు నమ్మకం కోల్పోయారు. అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్లు అందరూ క్రెడిబిలిటీ కోల్పోయారు. దీనికి తోడు స్వాతి మాలివాల్ ఇష్యూ కూడా అరవింద్ కేజ్రీవాల్కి చాలా నెగిటివిటీ తెచ్చిపెట్టింది. వీటన్నింటితో పాటు అరవింద్ కేజ్రీవాల్ ఓటమికి ముఖ్యమైన కారణం యమునా నది అండ్ డ్రింకింగ్ వాటర్. ఢిల్లీ జనాలు అక్కడికి వచ్చే మంచినీళ్ళు తాగడానికే భయపడుతున్నారు. దానికి కారణం ఆ నీళ్లు అంత కలుషితంగా ఉండడమే. అండ్ చాలా వరకు విషపూరితం కూడా అయిపోయాయని అండ్ డార్క్ వాటర్ వస్తున్నాయని చాలామంది ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా వీడియోలు పెట్టి దాని మీద కంప్లైంట్ చేస్తున్నారు. అండ్ కేజ్రీవాల్ గవర్నమెంట్ని తిడుతున్నారు కూడా. ఈ ఇష్యూస్తో పాటు ఎయిర్ పొల్యూషన్ ఢిల్లీలో అతిపెద్ద ప్రాబ్లం ఇది. వాహనాలు పెరిగిపోవడం వల్ల, దేశ రాజధాని కావడం వల్ల పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోయింది. దీనికి కూడా కేజ్రీవాల్ ఒక సొల్యూషన్ కనిపెట్టలేకపోయారు. అండ్ వీటన్నిటి వల్ల ప్రజలు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ని ఓడించేశారు. అండ్ ఇప్పుడు బీజేపీ గెలవడానికి గల కారణాల గురించి మాట్లాడుకుందాం. బీజేపీ ముఖ్యంగా లోకల్ వరకు వెళ్ళి అరవింద్ కేజ్రీవాల్ మైనస్ పాయింట్లను ఎత్తి చూపించింది జనాలకి. దాంతోపాటు లోకల్ వరకు ఒక నినాదాన్ని తీసుకెళ్ళింది, అదే డబుల్ ఇంజన్ సర్కార్. సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ గత 3 టర్మ్లుగా గెలుస్తూ చాలా స్టెబిలైజ్డ్ గవర్నమెంట్ని ఏర్పాటు చేసింది. అండ్ ఢిల్లీలో కేజ్రీవాల్ 2 సార్లుగా గెలుస్తూ ఒక స్టెబిలైజ్డ్ గవర్నమెంట్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఈ రెండు గవర్నమెంట్ల మధ్య ఎప్పుడూ పడదు. దీనివల్ల సెంట్రల్ నుంచి స్టేట్కి వచ్చే నిధులు అండ్ స్టేట్కి వచ్చే పాలసీలు ఏవైతే ఉన్నాయో, సంక్షేమ పథకాలు, ఇవన్నీ సాధారణంగా దూరం అవుతున్నాయనే ఆలోచన కూడా ప్రజల్లో వచ్చింది. ఈ ఆలోచనని బీజేపీ చాలా వరకు లోకల్ వరకు తీసుకెళ్ళింది. దీనివల్ల అక్కడ ప్రజలు కూడా నిజంగానే సెంట్రల్లో ఉన్న గవర్నమెంటే ఇక్కడ వస్తే డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ఢిల్లీ ప్రజలకి అండ్ ఢిల్లీకి మంచి జరుగుతుందేమో అనే ఆలోచనలోకి వచ్చేసారు. ఇది బీజేపీకి బాగా ప్లస్ అయింది. ఈ విషయంలో ఆర్ఎస్ఎస్ బీజేపీకి బాగా యూజ్ అయింది అని చెప్పొచ్చు. ఆర్ఎస్ఎస్ లోకల్ వరకు వెళ్ళి క్యాంపెయినింగ్ చేసింది అండ్ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ జనాలకి బీజేపీ ఏం చేయగలదు అండ్ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే వాళ్ళకి వచ్చే లాభం ఏంటి అండ్ అరవింద్ కేజ్రీవాల్ గవర్నమెంట్లో జరుగుతున్న అవినీతి అండ్ జనాలకి అందని నిధులు అండ్ సంక్షేమ పథకాల గురించి క్లియర్ కట్గా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పింది. దీనివల్ల జనాల్లో మార్పు తీసుకురాగలిగింది. అండ్ ఆ మార్పే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ గెలవడానికి కారణమైంది. ఒక ఢిల్లీనే కాదు, ఇంతకుముందు హర్యానా కానీ అండ్ 4 రాష్ట్రాల ఎలక్షన్స్ కానీ అండ్ అలాగే రీసెంట్గా జరిగిన మహారాష్ట్ర ఎలక్షన్స్ కానీ వీటన్నింటిలోనూ బీజేపీ గెలవడానికి ఇదే మంత్రాన్ని ఫాలో అయింది.
ఈసారి ఢిల్లీని కూడా హస్తగతం చేసుకుంది. ఏదేమైనా బీజేపీ ఓటమి అనేదే లేకుండా ముందుకెళ్తోంది. తెలంగాణ అండ్ జార్ఖండ్ ఇలాంటి లోకల్ పార్టీలు చాలా స్ట్రాంగ్గా ఉన్న రాష్ట్రాల్లో ఓడిపోతున్నా బీజేపీకి పట్టున్న రాష్ట్రాల్లో మాత్రం ఎప్పటికప్పుడు సత్తా చాటుతూ ముందుకొస్తుంది. అండ్ ఈ గెలుపులో ముఖ్యంగా నరేంద్ర మోడీ మ్యాజిక్ చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. దాంతోపాటు అమిత్ షా చాణక్య నీతి కూడా బీజేపీకి సూపర్ ప్లస్ పాయింట్ అవుతుంది. ముఖ్యంగా వీళ్ళిద్దరి వల్ల బీజేపీ అనేది దేశంలో ఒక స్ట్రాంగ్ పవర్గా మారిపోతుంది. మరి చూడాలి ఫ్యూచర్లో బీజేపీ ఇంకెన్ని మ్యాజిక్లు చేస్తుందో అండ్ ఇంకెన్ని రాష్ట్రాలని తన కైవసం చేసుకుంటుందో అని.